నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించిన భూములలో వర్షపు నీరు ఉండేది వాస్తవం. వర్షపు నీరు అంటే 34, 35, 40 వేల ఎకరాలలో మొత్తం పొలమే లేదు. అక్కడక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడక్కడ టవర్స్ ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని వ్యవస్థ జరుగుతూనే ఉంది. చాలా వరకు నీటి ప్రాంతంగా ఏర్పడడం కారణం ఎందుకంటే కొంతవరకు అక్కడ ఇంకా నివాస స్థానాలకు లేవు, గవర్నమెంట్ అధికార స్థానాలు లేవు, ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వర్క్ ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పని ఎక్కడైతే ఇలా నీళ్లు నిలబడి అక్కడ ఉండే ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారో వెంటనే వాళ్ళకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా, సదుపాయం అందుబాటులో ఉండే విధంగా, మౌలిక వసతులు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అంతేగాని వేరే మాటలు విని అక్కడ ఉండే ప్రజలు రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు కాకుండా ఉండాలని తెలియజేస్తాను.